వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఆయుధాలు ఉన్నవే వాడడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు 8 నెలల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయుధాలంటే ఏంటి? ఇప్పటి వరకు చూసిన చిన్న చిన్న బాంబులు కాదు, అణు బాంబులు. జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడానికి కూడా అంతుపట్టదు వాటిని ప్రయోగిస్తే. అలాంటి మారణాయుధాలవి. రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చింది ఆ న్యూక్లియర్ అటాక్స్ గురించే. ఎప్పుడో 8 నెలల క్రితం చేసిన ఆ హెచ్చరిక ఇప్పుడెందుకు సంచలనం రేపుతోంది? ఈ ట్వీట్ని ఒకసారి చూడండి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. వరల్డ్ వార్ 3 అని స్పష్టంగా కనిపిస్తోంది ఆ ట్వీట్లో. తన తండ్రి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందే 3వ ప్రపంచ యుద్ధం మొదలు కాబోతోంది అనే టెన్షన్ కనిపిస్తోంది ఆ మెసేజ్లో. ట్రంప్ కూడా ఒక మాట అన్నారు. చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపుదాం అనుకున్నాను, కానీ పరిస్థితి చూస్తుంటే చెయ్యి దాటేలానే ఉంది అని. ఏంటి మాటలకు అర్థం? వీటన్నిటి సారాంశం ఒక్కటే, 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చేస్తోంది అని. జస్ట్ 2 నెలల్లో ప్రపంచం ఒక భీకర దాడిని చూడబోతోంది. 2 నెలల్లోనే వరల్డ్ వార్ 3 రాబోతోందని మీకెలా తెలుసు అంటారా? ఆ డీటెయిల్స్ చూడబోతున్నాం ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్లో. స్వీడన్లో ఇంటింటికి బుక్లెట్స్ పంచుతున్నారు. వారం పాటు జరగబోతోంది ఈ కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల చేతిలో ఆ బుక్లెట్ని పెడుతున్నారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? ఒకవేళ యుద్ధం వస్తే లేదా సంక్షోభం వస్తే అని రాసుంది. 32 పేజీలతో ఉన్న ఆ చిన్న పుస్తకంలో యుద్ధం, సంక్షోభం గురించి మాత్రమే ఉంది. 1 నెల రోజులకు సరిపడా ఆహారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే డైపర్లు, పాల డబ్బాలు కూడా సిద్ధంగా ఉంచుకోండి. వీలైతే డ్రింకింగ్ వాటర్ కూడా స్టోర్ చేసుకోండి. ఒకవేళ గాయాలైతే రక్తస్రావాన్ని ఆపే మెడిసిన్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఆ బాంబు దాడులకు చిన్నారులు భయపడితే గనక వాళ్ళని ఎలా సముదాయించాలి, ఇలా ప్రతిదీ రాసుంది ఆ 32 పేజీల బుక్లెట్లో. సో స్వీడన్ ఫిక్స్ అయిపోయింది, జరగబోయేది ఒక భీకరమైన యుద్ధం అని. అది తమ దేశంపై ఎఫెక్ట్ చూపించబోతోంది అని. నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ ఈ దేశాలన్నీ బీ అలర్ట్ అనే వార్నింగ్స్ పంపిస్తున్నాయి. అందరికీ ఈమెయిల్స్, వీలైతే కరపత్రాలు కూడా పంచుతున్నాయి. ఈ దేశాలు ఎందుకని జాగ్రత్త పడుతున్నాయనే డౌట్ వస్తుందా? ఇవి నేటోలో సభ్యత్వం ఉన్న దేశాలు. యుద్ధం అంటూ జరిగితే అది రష్యా, యుక్రెయిన్ మధ్య ఉంటుంది అనుకోవడం ఇంకా అమాయకత్వమే అవుతుంది. రష్యా టార్గెట్ ఇప్పుడు యుక్రెయిన్ మాత్రమే కాదు, యుక్రెయిన్కి అండగా నిలిచిన నేటో దేశాలు కూడా. వ్లాదిమిర్ పుతిన్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రష్యాపై ఒక్క బాంబు పడినా అది నేటో దేశాలు చేసిన అటాక్గానే చూస్తాము అని. అదే జరిగిన నాడు తమ న్యూక్లియర్ పాలసీని కూడా మార్చేస్తామన్నారు. అన్నట్టుగానే పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని మార్చేశారు. కొత్త పాలసీపై సంతకం కూడా చేశారు ఆయన. ఇంతకీ ఏంటా పాలసీ? సపోజ్ ఏదైనా దేశం రష్యాపై దాడి చేసిందే అనుకుందాం. ఆ దేశం వద్ద ఒక్క అణుబాంబు కూడా లేదు అనుకుందాం. కానీ ఆ దేశానికి అండగా ఉండే దేశాలకు గనక అణ్వాయుధాలు ఉంటే మాత్రం ఆ క్షణం నుంచి అణుయుద్ధానికి దిగుతాము అనే పాలసీపై సంతకం చేశారు. రష్యాపై కొన్ని గంటల క్రితమే లాంగ్ రేంజ్ మిసైల్స్తో దాడి జరిగింది. ఇప్పటి వరకు రష్యా సైన్యాన్నే టార్గెట్ చేస్తూ వచ్చిన యుక్రెయిన్ ఇప్పుడు ఏకంగా రష్యా జనావాసాలే టార్గెట్గా మిసైల్స్ ప్రయోగించింది. దీన్ని సీరియస్గా తీసుకున్న పుతిన్ యుక్రెయిన్తో పాటు ఆ దేశానికి అండగా ఉన్న అన్ని దేశాలపై విరుచుకుపడతామని హెచ్చరించారు. సో ఇవాళో రేపో అణుబాంబుని బయటికి తీయడానికి సిద్ధమవుతున్నారు రష్యా అధినేత. యుక్రెయిన్ కూడా తెగించింది. యుద్ధం ప్రారంభమై మంగళవారానికి 1000 రోజులు పూర్తయింది. ఈ 1000 రోజుల్లో భీకర దాడి అనిపించేలా యుక్రెయిన్ దాడి చేసిందే లేదు. ఏమైనా రష్యా నుంచి వస్తున్న మిసైల్స్ని, దాడుల్ని అడ్డుకోవడానికి పరిమితమైంది. ఇకపై యుక్రెయిన్కి ఏమాత్రం సమయం లేదు. మహా అయితే 2 నెలల సమయం ఉంది. ఏం చేసినా ఈ 2 నెలల్లోనే చేయాలి. ఎందుకని అంత పర్టికులర్గా అంటే, జనవరి 20వ తేదీకి అమెరికాకి కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఛార్జ్ తీసుకుంటారు. ట్రంప్ ఛార్జ్ తీసుకున్న వెంటనే మేము ఓడిపోయామంటూ యుక్రెయిన్ వైట్ కర్చీఫ్ చూపించి పావురాలు ఎగరేయాల్సి వస్తుంది. ఎందుకంటే పుతిన్తో ట్రంప్కున్న ఫ్రెండ్షిప్ అలాంటిది. ట్రంప్ వచ్చి రాగానే యుక్రెయిన్కి ఆయుధ సాయాన్ని ఆపేయడం ఖాయం. యుక్రెయిన్ ఓడిపోకూడదని ఈ 1000 రోజులుగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసింది అమెరికా. తన ఆయుధాగారంలోని బాంబ్స్ అండ్ మిసైల్స్ని యుక్రెయిన్కి పంపించింది. ట్రంప్కి ఇలాంటి వ్యవహారాలు నచ్చవు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా మన సైనికులు ఎందుకు అంటూ అమెరికా సైనికుల్ని వెనక్కి రప్పించిన హిస్టరీ ఉంది ట్రంప్కి. ఎక్కడో యుద్ధం కోసం, ఎవరినో కాపాడడం కోసం మన డబ్బులు, మన ఆయుధాలు, మన సైన్యాన్ని ఉపయోగించడం ఏంటి అనేది ట్రంప్ వాదన. అందుకే యుక్రెయిన్కి ట్రంప్ ఏమాత్రం సాయం అందించరు.
ఇన్నాళ్ళు అమెరికా బలం చూసుకునే యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించింది. ఇకపై అలా కుదరదు. అందుకే రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగించడానికి బైడెన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అవకాశం కోసం ఎన్నాళ్లగానే ఎదురు చూస్తున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెంటనే 6 బాలిస్టిక్ మిసైల్స్ని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంపై ప్రయోగించేశారు. మా తరపున ఇకపై క్షిపణులే మాట్లాడతాయి అంటూ జెలెన్స్కీ వార్నింగ్ కూడా ఇచ్చారు. రష్యా కూడా తమ భూభాగంపై ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ బాలిస్టిక్ మిసైల్స్తో దాడి జరిగింది అంటూ కన్ఫర్మ్ చేసింది. యుక్రెయిన్ ప్రయోగించింది 6 మిసైల్సే కదా అని అనుకోకూడదు. యుక్రెయిన్ వదిలింది మామూలు మిసైల్స్ కావు. ఒక్కొక్క మిసైల్ 950 బాంబుల్ని తీసుకువెళ్లగల ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ క్షిపణులు. 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ని కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలిగే మిసైల్స్ అవి. దాదాపు ఉక్రెయిన్ ఆల్రెడీ దాదాపు $275 మిలియన్ డాలర్ల ఆయుధ డీలు యుఎస్తో కుదుర్చుకుంది. అంటే దాదాపు మనకు ఆల్రెడీ అత్యంత ప్రమాదకరమైనటువంటి లాంగ్ రేంజ్ ఆర్మీ టెక్నికల్ మిసైల్ సిస్టమ్ను అమెరికా నుంచి కొనడం అనేది ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా మనకు కనబడుతూ ఉంది. ఇన్నాళ్ళు ఇలాంటి మిసైల్స్ ప్రయోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అమెరికా ఇప్పుడే ఎందుకని పర్మిషన్ ఇచ్చింది? మరో 2 నెలల తర్వాత ట్రంప్ అధ్యక్షుడు అవుతారనా? ఆయన వస్తే యుక్రెయిన్ ఓడిపోతుందనా? నిజానికి ఇవే అసలైన కారణాలు కూడా. కానీ అమెరికా మరో కారణం చెప్తోంది. రష్యాకి సపోర్ట్గా ఈ మధ్య ఉత్తర కొరియా సైన్యం కూడా రష్యాకి చేరింది. సో యుక్రెయిన్పై భీకర దాడి జరగబోతోంది అనే సంకేతాలతోనే రష్యాపై ముందస్తు దాడికి పర్మిషన్ ఇచ్చినట్టుగా అమెరికా వర్గాలు చెప్తున్నాయి. సో ఈ 2 నెలల్లో ప్రపంచం ఊహించని దాడులు జరగచ్చు. ఇప్పటికే ఇరు దేశాలకు భారీగా ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగింది. యుక్రెయిన్ ఏకంగా 80,000 మంది సైనికుల్ని పోగొట్టుకుంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం రష్యా దాడి కారణంగా యుక్రెయిన్లో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 11,743 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. వీరిలో 589 మంది పిల్లలున్నారు. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత యుక్రెయిన్ జనాభాని లెక్కిస్తే ఏకంగా 1 కోటి మంది జనాభా తగ్గింది. యుద్ధానికి ముందు యుక్రెయిన్ జనాభా 4 కోట్లు. కొన్ని లెక్కల ప్రకారం దాదాపుగా 67 లక్షల మంది దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా పిల్లల్ని కనొద్దు అని అనుకుంటున్నారు. పైగా ఆస్తి నష్టం భారీగా జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నప్పటికీ యుక్రెయిన్ని తిరిగి గాడిలో పెట్టడానికి కనీసం 41 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే మరికొన్ని దశాబ్దాల వరకు యుక్రెయిన్ కోలుకునే సమస్య లేదు. అటు రష్యాకి కూడా భీకరమైన నష్టం జరిగింది. రష్యా బయటికి చెప్పట్లేదు కానీ కనీసం 2 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయి ఉంటారని, 4 లక్షల మందికి గాయాలయ్యాయని ఫారిన్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్తున్నాయి. కానీ యుక్రెయిన్ డేటా మరోలా చెప్తోంది. 2024 నవంబర్ 1 నాటికి 6,96,410 మంది రష్యన్ సైనికులు చనిపోయారు అనేది యుక్రెయిన్ చెప్తున్న లెక్క. అంటే రోజుకి సగటున 1000 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్టు లెక్క. అందుకే ఉత్తర కొరియా నుంచి రష్యా సైనికుల్ని రప్పించుకుందనే సెటైర్లు పడుతున్నాయి. నిజంగా యుక్రెయిన్ దాడిలో ఏకంగా 7 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయారు అంటే కాస్తంత ఆశ్చర్యమే. కానీ ఆ దేశం ప్రయోగించిన ఆయుధాలు చూస్తే మాత్రం కళ్ళు చెదరాల్సిందే. R-27, R-73, సిరిట్, UMTAS, MAM అంటూ ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే క్షిపణులున్నాయి. ఇక హై స్పీడ్ యాంటీ రేడియేషన్ మిసైల్, స్టార్మ్ షాడో, స్కాల్ప్ ఈజీ అంటూ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులు యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ ప్రయోగించే మార్లెట్ క్షిపణులు కూడా యుక్రెయిన్ సొంతం. 280 కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్లే నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైల్, GROM-2 టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్, 180 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ని ఛేదించే తోచ్కాయు క్షిపణులు యుక్రెయిన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. వీటితో పాటుగా అమెరికా అందించిన హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్, రష్యా స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేయగలిగిన ఎక్స్కాలిబర్ GPS గైడెడ్ ఆర్టిలరీ షెల్స్, యూకే అందించిన స్టార్మ్ షాడో క్రూజ్ మిసైల్స్ ఇవన్నీ యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అందుకే ఇన్నాళ్లుగా రష్యాని ఎదుర్కోగలుగుతోంది యుక్రెయిన్. ఈ ATMS సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ అత్యంత ప్రమాదకరమైన సిస్టమ్. ఎందుకంటే ఇంతకుముందు ఇది 1960sలో మనకు కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో దీన్ని ప్రారంభించారు, దాన్ని అప్పుడు డెవలప్ చేశారు. అయితే ఆ తర్వాత మన గల్ఫ్ వార్తో ఆ తర్వాత గల్ఫ్ వార్తో పాటుగా ఇరాక్ యుద్ధంలో, అదేవిధంగా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వీటిని యూజ్ చేసే సంకేతాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే గల్ఫ్ వార్లో మరి ఇరాక్ యుద్ధంలో చాలా సక్సెస్ఫుల్గా ప్రమాదకరంగా పరిణమించినటువంటి ఈ లాంగ్ రేంజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అది అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ జరగబోయేది ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యుక్రెయిన్పై కన్నీ విని ఎరుగని దాడికి రెడీ అవుతోంది రష్యా. అందులో కూడా అణుబాంబులు సిద్ధం చేస్తూ ఉండొచ్చు. అదే జరిగితే అమెరికాతో పాటు నేటో దేశాలు ఊరుకోవు. ఆల్రెడీ యుక్రెయిన్కి స్టార్మ్ షాడో మిసైల్స్ ఇచ్చింది బ్రిటన్. ఫ్రాన్స్ కూడా స్కాల్ప్ మిసైల్స్ సరఫరా చేసింది. కానీ వాటిని రష్యాపై వాడడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ యుక్రెయిన్పై రష్యా భారీ దాడికి ప్లాన్ చేస్తే మాత్రం యూకే, ఫ్రాన్స్ ఇచ్చిన ఆయుధాలకు ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేస్తుంది. రష్యా గనక న్యూక్లియర్ బాంబులు ప్రయోగిస్తే మిగతా దేశాలు కూడా రష్యాపై దాడి చేయడానికి వెనకాడవు. నేటో అంటే ఒక్క దేశం కాదు, అది 32 దేశాల సమూహం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అమెరికా వంటి బడా దేశాలు ఉన్న గ్రూప్ అది. సో ఈ 32 దేశాలపైకి రష్యా దాడి చేసినా ఆశ్చర్యం లేదు. అంటే ఒక్కసారిగా ప్రపంచంలోని 34 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టు లెక్క. మూడో ప్రపంచ యుద్ధం కేవలం రష్యా యుక్రెయిన్ వార్ వల్లే వస్తుందా? కాదు. ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య జరుగుతున్న వార్ కూడా వరల్డ్ వార్ 3కి కారణం కాబోతోంది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే వస్తే, అణుదాడులతో యుద్ధాలు జరిగితే జరగబోయే నష్టం ఎంత? అణుయుద్ధం ఎలా ఉంటుందో ఈ తరంలోని వాళ్ళెవరూ చూడలేదు. దాదాపు 80 ఏళ్ల క్రితం జరిగిన దాడిని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇక ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందకపోవచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్లో ఏకంగా 4 కోట్ల మంది చనిపోయారు. సెకండ్ వరల్డ్ వార్లో 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన తర్వాత ఆ విధ్వంసాన్ని చూసి ఏ దేశం కూడా అణువాయుధ దాడికి దిగలేదు. ఎందుకంటే ఈ 2 దాడుల్లోనే ఏకంగా 170,000 మంది చనిపోయారు. హిరోషిమాలో న్యూక్లియర్ బాంబ్ ఎఫెక్ట్కి కనీసం చుట్టూ 15 కిలోమీటర్ల ప్రాంతం తుడిచిపెట్టుకుపోయింది. ఏకంగా 10 లక్షల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పుట్టింది. ఒకే ఒక్క క్షణంలో 80,000 మంది చనిపోయారు. నాగసాకిపై వేసిన ఫ్యాట్ మ్యాన్ అణుబాంబు కారణంగా కిలోమీటర్ దూరంలోని ప్రతి వస్తువు ఆ వేడికి ఆవిరైపోయింది. సో మూడవ ప్రపంచ యుద్ధం గనక వస్తే, ఆ యుద్ధం అణ్వాయుధాలతో జరిగితే జరిగే ప్రాణ నష్టం ఊహకు కూడా అందకపోవచ్చు. హిరోషిమా, నాగసాకి తరువాత అణుదాడులు జరగలేదు, కానీ కొన్ని దేశాలు కొన్ని వందల సార్లు అణ్వాయుధ పరీక్షలు జరిపాయి. ప్రపంచంలో ప్రస్తుతం 9 దేశాల దగ్గరే అణ్వాయుధాలున్నాయి. భారత్తో పాటు పాకిస్తాన్, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దగ్గర మాత్రమే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. 9 దేశాల దగ్గరే అణ్వాయుధాలు ఉన్నప్పటికీ వాటి సంఖ్య వేలల్లో ఉంది. ఒక్క అమెరికా దగ్గరే ఏకంగా 5,400 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వాటిలో 1,744 రెడీ టు ఫైర్ న్యూక్లియర్ మిసైల్స్. అంటే బటన్ నొక్కడం ఆలస్యం, విరుచుకుపడిపోతాయంతే. ఇక రష్యా ఆయుధాగారంలో 6,000 అణువాయుధాలున్నాయి. వాటిలో 1,584 మిసైల్స్ రెడీ టు ఫైర్. మొత్తం న్యూక్లియర్ బాంబుల్లో 90% ఈ 2 దేశాల్లోనే ఉన్నాయి. చైనా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో తెలియదు, కానీ కనీసం 410 అయితే ఉండొచ్చని అంచనా. ఫ్రాన్స్ దగ్గర 290 న్యూక్లియర్ బాంబ్స్, ఇండియా దగ్గర 172, పాకిస్తాన్ దగ్గర 170, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర 120, ఇజ్రాయెల్ దగ్గర 100, ఉత్తర కొరియా దగ్గర 44 నుంచి 55 దాకా అణువాయుధాలున్నాయి. దురదృష్టం ఏంటంటే అణుబాంబులున్న ఈ దేశాలన్నీ ప్రస్తుతం వార్ జోన్లోనే ఉన్నాయి. భారత్, పాక్, చైనా మినహాయిస్తే అణువాయుధాలున్న మిగిలిన దేశాలన్నీ యుద్ధంలోనే ఉన్నాయి. డెఫినెట్లీ మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం సంకేతాలు వస్తున్నాయా అనేది యావత్ ప్రపంచ మానవాళికి భయాన్ని కల్పిస్తున్న అంశంగా చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ మరియు రష్యా, అదే పశ్చిమాసియాలో చాలా దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా బేబీ ఫుడ్స్తో పాటుగా మెడిసిన్స్ అన్నీ కూడా, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో కూడా అన్ని దేశాలు నిమగ్నమయ్యాయి. నిజానికి మూడవ ప్రపంచ యుద్ధం అనే ట్యాగ్ లైన్ ఇజ్రాయెల్, ఇరాన్ వార్ సమయంలోనే నడిచింది. ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగిన దేశాల కారణంగానే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని అంచనా వేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. తన దేశంపై ముప్పేట దాడి చేస్తున్న హమాస్, హెజ్బొలా, ఇరాన్పై ఖచ్చితంగా పగ తీర్చుకోవాలని అనుకుంటోంది. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే కనుక పశ్చిమాసియా మొత్తం మండిపోవడం ఖాయం. అదే జరిగితే ఇజ్రాయెల్కి అండగా అమెరికా ఉంటుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా ఇజ్రాయెల్పై చేయి పడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. జర్మనీ కూడా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇరాన్కి సపోర్ట్గా రష్యా కదిలి రావచ్చు. ఇరాన్కి రష్యా తోడుగా నిలిస్తే చైనా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగకపోవచ్చు కానీ సాయం చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇరాన్కి రష్యా మాత్రమే కాదు, ఇరాక్, సిరియా, యెమెన్, లెబనాన్ కూడా అండగా ఉన్నాయి. ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి 43,972 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. కనీసం 1,00,000 మంది గాయపడ్డారు. ఇందులో ఇజ్రాయెల్కి కూడా భారీ నష్టమే జరిగింది. 7,841 మంది సైనికులు చనిపోయారు. సో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరితే మరణాల సంఖ్య ఇంకా దారుణంగా ఉండొచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎందుకంటే లెబనాన్పై దాడి చేసిన ఇజ్రాయెల్ హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాని హతమార్చింది. హమాస్ కీలక నేత హనీయని ఏకంగా ఇరాన్లోనే చంపింది ఇజ్రాయెల్. ప్రతీకారం కోసం వేచి చూసిన ఇరాన్ ఇజ్రాయెల్పై వందల మిసైల్స్తో విరుచుకుపడింది. అంత దాడి చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? సమయం చూసి అంతకు రెట్టింపు దాడి చేసింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్పై కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ దాడులు ఆగాయి అనుకున్నంత లోపే లెబనాన్పై మెరుపు దాడి చేసింది ఇజ్రాయెల్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి 2 చోట్ల నుంచి యుద్ధ ముప్పు ఉంది. ఒకటి రష్యా, యుక్రెయిన్. రెండోది మిడిల్ ఈస్ట్లోని ఇజ్రాయెల్, ఇరాన్. ఎవరి మధ్య యుద్ధం జరిగినా కనీసం ఇటు 10 దేశాలు, అటు 10 దేశాలు రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. 10 దేశాలు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధం కాక ఇంకేమవుతుంది? సో 3వ ప్రపంచ యుద్ధం రాబోతోందని దాదాపుగా సిద్ధపడడమే బెటర్. రానున్న రోజుల్లో ఉప్పు, పప్పుల ధరల నుంచి నూనెలు, పెట్రోల్ ధరల వరకు అన్నీ మండిపోవడం ఖాయం. అసలు అణ్వాయుధ పోరు జరిగితే ఎంత డబ్బు పెట్టినా నిత్యావసర సరుకులు కూడా అందని ప్రమాదం రావచ్చు. సో వరల్డ్ వార్ 3 జరగకూడదు అని అంతా కోరుకుందాం. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.